నమస్తే, వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోర్టు పరిధిని దాటి రెవెన్యూ అధికారులకు, రెవెన్యూ వ్యవస్థకు హక్కులు ఇస్తే ఆస్తులకు రక్షణ ఎక్కడ? బీజేపీ జాతీయ నాయకుడు మరియు బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీ పి మురళీధర్రావు ప్రెస్ మీట్. జిమ్నాస్టిక్ లో ఎక్సైజ్ సిల్వర్ మెడల్ సాధించిన బుద్ధ అరుణారెడ్డికి ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం. బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఫుల్ స్పీచ్. కోర్టు పరిధిని దాటి రెవెన్యూ అధికారులకు, రెవెన్యూ వ్యవస్థకు హక్కులు ఇస్తే ఆస్తులను రక్షణ ఎక్కడ? ఈ ప్రధాన సమస్య అయినటువంటి భారత రాజ్యాంగంలో అంతర్భాగంగా జీవించే హక్కులు అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రజల ఆస్తికి సంబంధించి ఒక దుర్మార్గమైన చట్టం వచ్చినప్పుడు నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు, మొట్టమొదటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సార్. మేము నెత్తు నోరు కొట్టుకుంటూ రోడ్డు ఎక్కినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా మా గొంతు జస్ట్ ఎమ్మెల్యే వాళ్ళు ఆ స్థాయిలో వచ్చి సంఘీభావం చెప్తున్నారు. కానీ ఒక రాష్ట్ర స్థాయిలో ఈ అంశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్ళిందంటే కేవలం మీరు మాకు అవకాశం బట్టి ఈ అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అందుకు మీకు మొట్టమొదటి ధన్యవాదాలు సార్. ముందుగా ఈ యాక్ట్లో ఏం చెప్తారంటే సార్, ఫస్ట్ మేము ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్లో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తామని ప్రిఫేజ్లో. బీజేపీ జాతీయ నాయకుడు మరియు బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీ పి మురళీధర్రావు ప్రెస్ మీట్. ప్రధానమైనటువంటి అంశాలు జాతీయ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రస్తుతం ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల్లో కొన్ని సవాళ్ళు, కొన్ని ప్రశ్నలు మీడియా ద్వారా ప్రజల మధ్యకు తీసుకెళ్లడం కోసం ఈరోజు ఈ సమావేశంలో నేను ఆ విషయాలు ప్రస్తావిస్తున్నాను. మనందరికీ తెలుసు, జనవరి 22 అయోధ్యలో రామ మందిర నిర్మాణం, రామ్లలా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నటువంటి భారతీయులు, హిందువులు అందరూ కూడా ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని వేచి చూస్తున్నారు, చర్చిస్తున్నారు. అనేక విషయాలను వాళ్ళు ఒరిస్సాలో జరిగిన జిమ్నాస్టిక్ పోటీల్లో ఎక్సైజ్ సిల్వర్ మెడల్ సాధించిన బుద్ధ అరుణారెడ్డికి ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన కరాటే కోచ్ బాలసుబ్రహ్మణ్యం. అత్తాపూర్ డివిజన్ హైదర్గూడ వాసి జిమ్నాస్టిక్ ప్లేయర్ బుద్ధ అరుణారెడ్డి నేషనల్ ఛాంపియన్ లో 3వ స్థానంలో సిల్వర్ మెడల్ దక్కించుకుని శుక్రవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అరుణారెడ్డికి కరాటే కోచ్ బాలసుబ్రహ్మణ్యం ఆమెకు పూలగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరుణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో తనకు గాయమై 4 శస్త్రచికిత్సలు జరిగినా కూడా పట్టు వదలకుండా ప్రాక్టీస్ చేసి మళ్లీ పథకం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తనకు శస్త్రచికిత్స జరిగి తాను మళ్లీ జిమ్నాస్టిక్స్ లో రాణించడం సంతోషమని, నా కోచ్ తో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేను ఈ పథకాలు సాధించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని పథకాలు సాధించి రాష్ట్రానికే కాకుండా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తానని ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో కూడా అరుణారెడ్డి దేశం నుండి పలు జిమ్నాస్టిక్ పోటీల్లో పాల్గొన్నారు. గతంలో బ్రోంజ్ మెడల్ను దేశానికి రావడానికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జిమ్నాస్టిక్ క్రీడా పోటీల్లో జాతీయ స్థాయిలో ఒరిస్సాలో జరిగిన మెడల్ సాధించిన దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వించదగ్గ విషయమని అన్నారు. నా పేరు అరుణారెడ్డి. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో నాకు ఫ్లోర్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్ వచ్చింది. సీనియర్ నేషనల్లో ఇది ఫస్ట్ మెడల్ కాదు, కానీ 4 సర్జరీస్ అయిన తర్వాత లాస్ట్ డిసెంబర్లో లాస్ట్ సర్జరీ అయింది. దాని తర్వాత ఇది స్ట్రాంగ్ కంబ్యాక్గా భావిస్తున్నాను.
ఫ్లోర్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను. సో నేను సాటిస్ఫై అయ్యింది చెప్పాలి అని అంటే 4 సర్జరీల తర్వాత తిరిగి నేను మళ్ళీ ఆ పోడియంలో నిల్చొని మెడల్ కొడతాను అని అనుకోలేదు. బట్ నా పర్ఫార్మెన్స్ కోచ్ వల్ల మా ఫ్యామిలీ వల్ల అది సాధ్యమైంది. 1 ఇయర్లో ఐ కుడ్ కమ్ బ్యాక్ అండ్ నేషనల్లో మెడల్ తీసుకున్నాను. సో ఈ కాంపిటీషన్ని నేను ఒక ట్రయల్ బేసిస్గా చూసింటి. సో దట్ నేను వెళ్ళి కాంపిటీషన్ ఆడితే నేను ముందు ఇంకా బాగా ఆడగలను, ఇంకా ముందు నా కాల్ ప్రాబ్లం ఉండదు అని చూసేకి. సో ఈ కాంపిటీషన్లో నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. రానున్న ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో మళ్ళీ తిరిగి ఏదైతే 2018లో హిస్టరీ క్రియేట్ చేశానో అది తప్పకుండా చేస్తాను. ఈ టైంలో ఈ 1 ఇయర్ సర్జరీ టైంలో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ గార్డియన్స్ ఫోటోపియా, అరబిందో, గో స్పోర్ట్స్, జింగ్ హెచ్ఆర్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై కోచ్ మనోజ్ రాణా సార్ అండ్ మై ఫ్యామిలీ. సో ఇప్పటి వరకు ఏం లేదు, సర్జరీ టైంలో అన్నంత నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళ వరకే నాకు చాలా సపోర్ట్ ఉండినది. గవర్నమెంట్ నుండి ఇప్పటివరకు ఇంకా ఏ సపోర్ట్ జరగదు. नेशनल में सिल्वर मेडल लिया है। अगर आज एक कोच ऑफ पॉइंट ऑफ व्यू देखें तो ये मेरे लिए ओलंपिक से भी बड़ा मेडल है, क्योंकि 4 सर्जरी के बाद कम बैक करना और एक नई चीज़ दिखाई दी है कि अब हम यहाँ पे कर सकते हैं तो आगे इंटरनेशनल में स्टेप ले सकते हैं. सो आई एम वेरी हैप्पी और मैं उन सभी को धन्यवाद करता हूँ जिसने अरुणा को हेल्प किया है, स्पेशली अरविंदो फार्मा, गॉडियम स्पोर्टोपिया, गो स्पोर्ट्स एंड जिंक एचआर एंड तेलंगाना जिम्नास्टिक एसोसिएशन. थैंक यू. तेलंगाना गवर्नमेंट आपको सपोर्ट कर रहा है सर. अभी तो गवर्नमेंट चेंज हुआ है, अभी देखेंगे क्या सपोर्ट मिलेगा. उससे पहले जो थोड़ा बहुत सपोर्ट था वो मिलता था. अभी देखते हैं गवर्नमेंट क्या सपोर्ट करेगा. రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తెలివితేటలున్నాయి కానీ ఈరోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించానంటే ప్రకాశం జిల్లాలో ప్రారంభించాను. పౌరుషాల గడ్డ ప్రకాశం జిల్లా అవునా కాదా? బ్రిటిష్ వాళ్ళకి ప్రకాశం పంతులు చొక్కా విప్పి కాలసారా కాలవండిని గుండె చూపించిన బ్రహ్మాండమైన నాయకుడు పుట్టిన గడ్డ పుణ్యభూమి ఈ ప్రకాశం జిల్లా. ఏ తమ్ముళ్ళు ధైర్యం ఉందా లేదా? కేసులకు భయపడతారా మీరు? సైకోకు భయపడతారా మీరు? ఇంకో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త. ఒంగోలు బుల్ అయితే మన దేశంలో కొంతవరకు పాపులారిటీ రాలేదు, కానీ ఈరోజు మీరు చూస్తే బ్రెజిల్లో ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది తమ్ముళ్ళు, అది వాస్తవం. నేను 2002 నాస్కాట్ మన నేషనల్ గేమ్స్ పెట్టాం. ఆ రోజు ఒంగోలు గిత్తని నాస్కెట్ కింద వీరా అని పేరు పెట్టి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఏదో నేను మీకు చెప్పడం కాదు, 2002 అంటే 21 సంవత్సరాల కంటే ముందు ఈ ఒంగోలు గిత్తని ప్రమోట్ చేశామంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన. ప్రైవేట్ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన 6 సభ్యులు గల ముఠా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని 6 మంది కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడి. ఆర్థిక కారణాలతోనే కిడ్నాప్ జరిగినట్టు భావిస్తున్న పోలీసులు బాధితుడు భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పినట్టు పోలీసులు వెల్లడి. మీడియాలో వార్తలు వస్తే ప్రాణాలకు హాని తలపెడతారేమోనని కుటుంబ సభ్యులు ఆందోళన.
ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎలాంటి తప్పులు దొరలకుండా వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాజేష్ శిషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ నమోదుపై ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల డిసెంబర్ 28, 2023 నుండి ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను డేటా ఎంట్రీ ఆపరేటర్లు పరిశీలించి దరఖాస్తులున్న పూర్తి సమాచారాన్ని ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయాలని, నమోదు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మున్సిపాలిటీలలో 55 బృందాల, గ్రామ పంచాయతీలలో 425 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ బృందంలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక పంచాయతీ సెక్రటరీ, ప్రజాపాలన దరఖాస్తుల కౌంటర్ ఇన్ఛార్జ్ ఉంటారని తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను వెబ్సైట్లో నమోదు చేసేందుకు 319 మంది ప్రభుత్వ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 161 ప్రైవేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మొత్తంగా 480 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కొక్క కంప్యూటర్ ఆపరేటర్ కు 500 దరఖాస్తులు ఎంట్రీ చేయవలసి ఉంటుందని అన్నారు. ఎవరైతే మీ దగ్గర అప్లికేషన్ వచ్చిన నంబర్ ఉంది, సపోజ్ ఈ అప్లికేషన్ లో 2493 ఉంది, యాజ్ ఇట్ ఇస్ 2493 కొట్టాలి. ఎందుకు కొట్టాలి? ఎగ్జాంపుల్ దయచేసి ల్యాప్టాప్స్ కూడా ఒకవేళ అక్కడ మీ సేవ ఆపరేటర్స్ చాలా మంది ఉంటారు. దాంట్లో మీ సేవ ఆపరేటర్స్ అంటే మీ దగ్గర ల్యాప్టాప్ 100% ఉంటాయి. సో ల్యాప్టాప్ దయచేసి కూడా ఒక 8 days కోసం అరేంజ్ చేయాలి. బికాజ్ అది కూడా మీ ఇన్సెంటివ్ లో ఇంక్లూడ్ అవుతున్నాయి. సో అది అంతా లాజిస్టిక్స్ చూడాలి. తర్వాత అడిగిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చాము. దాని ప్రకారం టెస్ట్ హౌస్ ల్యాప్టాప్స్ ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే హైర్ చేస్తున్నారో వాళ్ళకి ల్యాప్టాప్స్ పేమెంట్ చెప్పండి. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ల్యాప్టాప్స్ తేవాలి. మనం ఎట్లయినా గవర్నమెంట్ ఆపరేషన్ సమాజం డేటా ఎంట్రీ చేయాలి. సో అది బోర్డు సైమల్టేనియస్ గా జరగాలి. మనం గ్రామ సభ, వార్డ్ సభ డిస్టర్బ్ చేయకూడదు. 80%, 85% ఆల్రెడీ అయింది. ఇప్పుడు చూడ్ చేస్తే మొత్తం అయిపోయింది. సో యూ కెన్ స్టార్ట్ ఫర్ ఆల్ ద గ్రామ పంచాయతీస్ టుడే ఓన్లీ. బట్ యూ హావ్ టు ట్రైన్ 14 పర్సన్స్. ఇప్పుడు ఇక్కడ 9 కూడా ట్రైన్ అయినారు. ఇంకా 5 ఈరోజు ట్రైన్ చేసుకొని మళ్ళీ వాళ్ళని కూడా పిలిపించి మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. మీ ఆర్డీఓ ఏమంటున్నారంటే మీ దగ్గర సిస్టమ్స్ లేవు. పెరిగిన నిత్యావసర వస్తువు ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి. మున్సిపల్ కార్మికుల సమ్మె శిబిరంలో నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువు ధరలకు అనుగుణంగా కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డాక్టర్ చదలవాడ అరవింద బాబు హెచ్చరించారు. కార్మికుల సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసారెడ్డి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కార్మికుల సమస్యలను కళ్ళుండి చూడలేని గుడ్డివాళ్లులాగా, చెవులుండి వినలేని చౌటివాళ్లులాగా ప్రవర్తించడం సరికాదన్నారు. కార్మికుల న్యాయపరమైన ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటిస్తుందన్నారు. కార్మికుల డిమాండ్ సహేతుకమైనవి కాబట్టి సమాన పనికి సమాన వేతనం, పెరిగిన నిత్యావసర వస్తువు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ కు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మద్దతు ఇచ్చిందని ఇస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్మికుల, కర్షకుల, రైతుల ఉద్యమానికి ఎప్పుడు ముందుంటుందని, మీరు పెట్టే అక్రమ కేసులకి భయపడేది లేదన్నారు. అరవింద్ బాబు కార్మికుల సమస్యలను పరిష్కరించమని చెబుతున్నాడే తప్ప ఇవ్వాలని కోరడం లేదని గోపిరెడ్డికి గుర్తు పెట్టుకుని మాట్లాడాలన్నారు. గోపిరెడ్డి బహిరంగంగానే సమ్మెను విరమింపచేయకపోతే శిబిరాన్ని పీకి వేస్తామని, అక్రమ కేసులు పెట్టిస్తామని, నేను ఏంటో చూపిస్తా అని హెచ్చరించడం గోపిరెడ్డి రౌడీ రాజకీయాలకు నిదర్శనమన్నారు. పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, జనసేన నాయకులు కార్యకర్తల మీద, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకుల మీద ఎంతో మంది మీద గంజాయి కేసు పెట్టి జైలుకి పంపించిన ఘనత ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తూ నేను ఒకటే మనవి చేస్తున్నాను. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిజంగా మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు కార్మికులను పరామర్శించాలి, వాళ్ళకి ఆర్థిక పరంగా, సాంఘిక పరంగా, వైద్య పరంగా నేను అండగా ఉంటానని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. అటువంటి బాధ్యత వాళ్ళు నేను తీసుకున్నాను కాబట్టి
నా కార్మిక సోదరులందరూ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను, రాబోయే కాలంలో మన సమ్మె ఉధృతం చేస్తాము. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని గడగడలాడించి న్యాయమైన కోరికలను పరిష్కరించమని ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మేము మీడియా హెచ్చరిస్తూ, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ చూసినా అవినీతి పనులు చేస్తూ దుర్మార్గాలు చేస్తూ అక్రమంగా ఆస్తులు కూడబెడుతూ ఈ 4.5 ఏళ్ళుగా ఈ నరసరావుపేట పట్టణాన్ని అభివృద్ధి చేయకుండా నరసరావుపేటనాన్ని అడుగంటేటి చేయడం జరిగిందనమాట. అదేవిధంగా అమరావతి అడుగంటిపోయింది, పోలవరాన్ని పోడు చేశారు. ఇటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఈ నరసరావుపేట పట్టణంలో ఉండటానికి వీల్లేదు. వీరిని ఓడించేదాకా మనం అందరం కూడా రాత్రి వాళ్ళు కష్టపడి ఓడించడానికి మనం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సోదరులందరూ కూడా తెలియజేస్తూ, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, సిఐటియు ఏఐటిసి మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల పొట్టలు కొడుతున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కార్మికుల పొట్టలు కొడుతున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. చంద్రబాబు నాయుడు హయాంలో చదవాలని ఆసక్తి ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేద విద్యార్థులకు ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా ఆర్థిక భరోసా అందించేవారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ లక్ష్మయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పాలన కాలం పేద విద్యార్థులకు స్వర్ణ యుగముగా ఉండేదన్నారు. పేద విద్యార్థుల ఐఏఎస్ గ్రూప్ కాంపిటేటివ్ పరీక్షలకు ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా అన్ని వసతులు కల్పించేవారన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా కోచింగ్లు తీసుకున్న చాలా మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోటిఫికేషన్ విడుదల చేసి పేద విద్యార్థులకు ఎటువంటి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోలేదన్నారు. చదువుకోవాలనే ఆసక్తి ఉండి ఆర్థిక సమస్యల్లో ఉన్న పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అభ్యర్థన మేరకు పల్నాడు జిల్లాల్లో ఎన్టీఆర్ విద్యోన్నతి ప్లస్ వెంకటపతి విద్యోన్నతి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. గతంలో 100 మంది పేద విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇచ్చేవారమని, ఇప్పుడు ఎంతమంది అభ్యర్థులు వచ్చినా ఉచిత కోచింగ్ అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డాక్టర్ అరవింద్ బాబు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఇతర పెద్దలందరికీ, పత్రికా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్టీఆర్ విద్యోన్నతి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టి, మరి గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి కోచింగ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. మరి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో చేరి వాళ్ళకు అవసరమైనటువంటి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించినటువంటి పరిస్థితిని ఎన్టీఆర్ విద్యోన్నతి స్కీమ్ ద్వారా మనం చూసాం. అయితే ఇప్పుడు మరి అవన్నీ మర్చిపోయినటువంటి ప్రభుత్వం పేదలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి పరిస్థితి అనేటువంటి ఆలోచన లేనటువంటి ప్రభుత్వం నోటిఫికేషన్స్ని మరి ఎలక్షన్ ఇయర్లో భాగంగా ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి ఇంతకు ముందు మాకున్నటువంటి అనుభవం ద్వారా మరి గ్రామీణ ప్రాంతంలో చిన్న చితక ఇప్పుడు ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా వచ్చినటువంటి పిల్లలు ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ వాళ్ళే ఉద్యోగులుగా ఉన్నారు. ఈరోజు ఆ రోజు 1000 మంది హైదరాబాద్కి బెంగళూరుకి వెళ్తే వాళ్ళు ఈరోజు సెటిల్ అయిపోయినారు. రకరకాలైనటువంటి గ్రామ కార్యదర్శి స్థాయి నుంచి రకరకాల పోస్టుల్లో, అటు ప్రైవేటు ఉద్యోగాల్లో కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు వాళ్ళే సివిల్ సర్వీస్ రాయాలనుకుంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి కదలలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ ఉద్యోగం కూడా వాళ్ళకి అవసరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి లేకపోతే గృహిణులైనటువంటి వాళ్ళు, చదువుకోగలిగినటువంటి శక్తి ఉండి ఎక్కడికి పోవాలో ఏం చేయాలో తెలియనటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మరి ఎన్టీఆర్ విద్యోన్నతి ప్లస్ అని, అట్లానే వెంకటపతి విద్యా దీవెన అని ఒక కార్యక్రమాన్ని తీసుకుని రావడం అనేటువంటి జరిగింది. దాంట్లో భాగంగా ఇంత మునుపు మేము దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చి ఒక 100 మందిని ప్రతి సంవత్సరం ఫ్రీగా చేసేటువంటి కార్యక్రమం చేశాము. అయితే ఇప్పుడు ఈ కోవిడ్ మూలాన స్లోగా నేను కూడా వినుకొండలో సెటిల్ అవ్వడం జరిగింది కాబట్టి నాకున్నటువంటి
విస్తృతమైనటువంటి అవగాహనని మన ప్రాంత వాసులకు అట్లీస్ట్ కల్పించినట్టయితే రానున్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎక్కువ భాగం ఇక్కడి నుంచి సెలెక్ట్ అయ్యే విధంగా చేయగలనటువంటి ఒక నమ్మకం ఉంది. అందుకనే రేపు ఫిబ్రవరి 25న జరుగుతున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి కానీ అట్లానే మార్చి 17న జరగనున్నటువంటి విశాఖ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ రామ్కీ ఫార్మా కంపెనీని విజిట్ చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కి స్వాగతం పలికిన పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి ఆదిప్ రాజ్, డీఎస్పీ కేవి మురళీకృష్ణ, రామ్కీ సీఈఓ లాల్ కృష్ణ. Allego? Edi? Time 3. Edi? Agora. Okay. Lagu ఊపారట్రా ఊపారు అభివాదం చేశాడు రాయి అభివాదం చేశాడు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 26 అంశాలతో అజెండాను కమిషనర్ శ్రీనివాసరావు కౌన్సిలర్ సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపికతో మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసే విధంగా అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు. 4.5 సంవత్సరం పూర్తయినా కూడా నా వార్డులో ఏ అభివృద్ధి పనులు జరగలేదంటూ ఓవైసీపీ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయుడుపేట పురపాలక సంఘంలో మోహన్లాల్ తోటలో డోర్ నెంబర్ 5 వారు 130 డోర్ నెంబర్ 5 వారు 120 వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయవలసిందిగా వివిధ కమిషన్ వారు చైర్మన్ ఆదేశించారు. అనుమతి కోవడమైంది. నాయుడుపేట పురపాలక సంఘంలో స్వరంభించినందుకు విచారణ శుభాకాంక్షలు. ఎంత కౌన్సిల్ కి 10 లక్షలు ఇస్తే నాకు 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు ఏమైంది సమాధానం చెప్పాలి. డివైడర్ లేదు, చిన్న రోడ్ అని ఆ రోజుల్లో కట్ల అక్కడ మధ్యలో బైకులు పార్కింగ్ ఉంది. మన రోడ్లు చాలా చిన్నవి. ఇప్పుడు హాస్పిటల్కి పోయేదానికి కూడా చనిపోతే అంతకుముందు ఏదో ఒక గుర్తుగా అక్కడక్కడ పెడుతున్నారు. చనిపోయింది ఎవరికైనా బాధే కానీ మరి ఈ రోజు మనం దాని గురించి ఎందుకున్నా ఇక కౌన్సిలర్ 1 లక్ష రూపాయలు యాడ్ చేస్తున్నాం. ఇంకా ఎక్కడ కౌన్సిలర్ ఇచ్చారు. మీ కౌన్సిలర్ మీరు ఎవరో చెప్తే నాకు చేసేయండి. నా వాడు పోలేకపోతున్నాను. మీరు చెప్పండి. అదే వాళ్ళిద్దరిని కలుపుతున్నాం. మెసేజ్ పెట్టండి. అది మీరేమో తప్పలేదా?
కొంతమంది ఇది దాదాపు అందరూ ఆ షాప్ ఉన్న వాళ్ళందరూ దాదాపు ఒక 60-70 మంది సంతకం పెట్టించిన కాగితం. భారతదేశానికి 3వసారి ప్రధానిగా నరేంద్ర మోదీ గెలవాలి అని తణుకు నుండి ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్న యువకుడు రంది బాల వినాయక వరప్రసాద్ ఈ రోజు ఉదయం హనుమాన్ జంక్షన్ లో అభయ ఆంజనేయ స్వామిని దర్శించి వేడుకున్నారు. ప్రసాద్ తో పాటు ఆయన తండ్రి అప్పారావు అనుసరించడం అభినందనీయం. ప్రసాద్ గారు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి పాదయాత్రగా వస్తున్నారండి? నేను తణుకు నుంచి బయలుదేరాలని మొన్న జనవరి 3వ తారీఖున నిన్న తాడేపల్లిగూడి ఇవన్నీ చూసుకుని ఏలూరు బెండపల్లి ఇవన్నీ చూసుకుని వాళ్ళు ఏలూరు వచ్చానండి. నిన్న సాయంత్రానికి ఈరోజు మళ్ళీ ఏలూరు నుంచి స్టార్ట్ చేస్తానండి. ఈరోజు నాది పాదయాత్ర 4వ రోజు. ఏంటి చెప్పండి. ఇప్పుడు హనుమాన్ జంక్షన్కి ఎన్ని రోజులు పట్టిందండి వస్తాకి ఇక్కడికి? మళ్ళీ పెట్టనా? వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోర్టు పరిధిని దాటి రెవెన్యూ అధికారులకు రెవెన్యూ వ్యవస్థకు హక్కులు ఇస్తే ఆస్తులకు రక్షణ ఎక్కడ? బీజేపీ జాతీయ నాయకుడు మరియు బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీ పి మురళీధర్ రావు ప్రెస్ మీట్. జిమ్నాస్టిక్ లో ఎక్సైజ్ సిల్వర్ మెడల్ సాధించిన బుద్ధ అరుణారెడ్డికి ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం. బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఫుల్ స్పీచ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.